అరుణోదయ దర్శనం అనే కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం పలుకుతున్నానండి. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు తోడై ఉండును గాక. మీ అందరికీ యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామములో శుభాది వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ శ్రేష్టమైన సమయంలో నిర్గమాకాండము 14వ అధ్యాయము 14వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును. దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లలైన వారులారా, యుద్ధము అనేది ఎవరు చేస్తారు, పోరాటం అనేది ఎవరు చేస్తారు అని మనం ఆలోచన చేస్తే వాస్తవంగా దేవుని బిడ్డలారా, యుద్ధము అనేది శత్రువు మీద మనం చేయాలండి. ఎందుకంటే అపోస్తలుడైన పౌలు కూడా అంటున్నాడు, సాతాను యొక్క తంత్రములను మంత్రములను సాతానుగడి యొక్క ప్రతి పన్నాగాన్ని మనం జయించాలంటే సర్వాంగ కవచము కావాలి. వాస్తవంగా మాట్లాడితే సర్వాంగ కవచం అనేది దేవుని బిడ్డలారా యుద్ధానికి వెళ్ళేవారు ధరించుకుంటారండి. వారికి ఎటువంటి ప్రమాదము జరగకుండా, ఎటువంటి గాయములు కాకుండా సర్వాంగ కవచాన్ని ధరించుకుంటారు. అదేవిధంగా దేవుడు మనకు అన్ని విషయాల్లో విజయాన్ని దయచేసే దేవుడు కాబట్టి యుద్ధము యెహోవాదే అంటాడు దావీదు. కాబట్టి మనం ప్రతి పరిస్థితుల్లో, మన శోధనలు అవ్వచ్చు, మన అనారోగ్యములు అవ్వచ్చు, మన ఆర్థిక ఇబ్బందులు అవ్వచ్చు, పిల్లల వలన సమస్యలు అవ్వచ్చు, కుటుంబంలో సమస్యలు అవ్వచ్చు, ఏ విధంగా మనకు సమస్యలు వచ్చినా మన పక్షాన దేవుడు ఉండి కార్యం చేస్తాడనే విషయాన్ని మర్చిపోకూడదండి. కాబట్టి మన పక్షమున యుద్ధము చేసేది, మన పక్షమున సాతానుతో పోరాడేది దేవుడే. ఈ సందర్భం మీ అందరికీ తెలుసు. మరి ఎర్ర సముద్రాన్ని దాటే క్రమంలో మోషే భయపడుతూ ఉంటాడు. మోషే భయపడుతూ ఉన్నప్పుడు దేవుడు చెప్తాడు, నేను వారితో యుద్ధం చేస్తానయ్యా, మీరు సాగిపోవుడి అన్నప్పుడు నిజంగానే దేవుని బిడ్డలారా ఎర్ర సముద్రం పాయలైంది. ఎర్ర సముద్రంలో 6 లక్షల కాలువలు నడిచారు. ఆ ఫరో సైన్యం వచ్చింది. ఆ ఫరో సైన్యం అంతా ఎర్ర సముద్రంలో కలిసిపోయినట్లుగా చూస్తాం. అటు రీతిగా ప్రతి పరిస్థితిలో దేవుడు నీకు తోడుగా ఉంటాడని మర్చిపోవద్దు. ప్రతి పరిస్థితిలో దేవుడు నిన్ను ఆదరిస్తాడు. ఈ కొద్ది మాటలు దేవుడు మీ అందరికీ ఆదరణ కలిగించునుగాక. ఆమేన్. ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, వందనాలయ్యా. యుద్ధము చేయువాడవు నీవే అని ప్రభా ఆనాడు మోషేతో మాట్లాడుతూ ఉన్నారయ్యా. నిజమే ప్రభా, మా శ్రమలలో, మా కన్నీళ్లలో, మా వ్యాధులలో, మా శోధనలలో మాకే కష్టమైతే ఉందో, ఏ విషయంలో మేము పోరాటము కలిగి ఉన్నామో తండ్రి, వాటన్నిటి విషయంలో మాకు విజయాన్ని ఇచ్చే దేవుడు మీరేని మేము నమ్ముతున్నామయ్యా. ఆనాడు మోషేతో అంటున్నారయ్యా, ఇదిగో నేనే యుద్ధం చేస్తానని మీరు మాట్లాడుతున్నారయ్యా. అన్నాడు దావీదు కూడా అంటున్నాడు, యుద్ధము యెహోవాదే అని. ఈ వాక్యాన్ని వింటున్న వారి జీవితాల్లో తండ్రి మరి ఎటువంటి శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు ఉన్న ఎరిగిన దేవుడు ప్రభువా, వాటన్నిటి నుంచి విడుదల కలిగించండి. మాకే శ్రమ వచ్చినా నీ మీద ఆధారపడి అయా ఇదిగో సాతానుగాడి యొక్క కబంధహస్తాల నుంచి మమ్మల్ని దూరపరిచి అయా వాడితో యుద్ధము చేయవాడు నీవేని మేము నమ్ముతూ ఉన్నాము తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. అటు రీతిగా ప్రభా చదువుకునే బిడ్డలకు జ్ఞానం ఇవ్వండి అయ్యా. మరి ముఖ్యంగా ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఎవరు తండ్రి కుటుంబంలో సమాధానం లేక ఉన్నారు, కుటుంబాలకు సమాధానం దయచేయండి. సంతానం లేని వారికి సంతానం దయచేయమని కూడా ప్రార్థిస్తున్నానయ్యా. మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని ప్రభా, నాయకులను, అధికారులను తండ్రి, మా ప్రధానమంత్రిని, ముఖ్యమంత్రిని ప్రభా, ప్రతి ఒక్కరిని, మా దేశ ప్రజలను ప్రభా, మా ప్రపంచ ప్రజలందరినీ జ్ఞాపకం చేసుకుని వారిని కూడా రక్షణతో, ఆశీర్వాదంతో, కృపతో నింపుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.